ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు సులభమైనదే కానీ అత్యంత శక్తివంతమైన వాగ్దానం. ఎవరు అయినా ఏ స్థితిలో ఉన్నా, ఎంత పాపం చేసినా ప్రభు హృదయపూర్వకంగా పిలిస్తే దేవుడు అతనిని రక్షిస్తాడు. ఈ రక్షణ కేవలం పాపము నుండే కాదు, భయం నుండి, నిరాశ నుండి, కష్టాల నుండి కూడా రక్షిస్తుంది. దేవుని నామాన్ని పిలిచే ప్రతి ఒక్కరికి ఆయన మొదటిగా సమాధానం ఇచ్చి వారిలో ఉన్న అసమాధానాన్ని తొలగిస్తాడు. నన్ను పిలువు, నీకు నేను సమాధానం ఇస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మన పిలిచినప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా జవాబునిచ్చి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మనం రక్షిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన నామమున ప్రార్థన చేసి మన ప్రతి సమస్య నుండి రక్షించబడగలిగి దేవుని యొక్క సహాయమును పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడి మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించునుగా. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, జీవగల దేవా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయమన్నారు. మీ నామమును బట్టి ప్రార్థన చేస్తే మమ్మలను రక్షిస్తానని వాక్యం ద్వారా సెలవిచ్చారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా అవసరతలను తీర్చండి, మాలో ఉన్న ప్రతి సమస్యను జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయం మాకు దయచేయండి. ఎవరు ఏ ఏ సమస్యల్లో, అవసరతలో, అక్కర్తలో ఉంటున్నారో వాటన్నిటినీ మీరే జ్ఞాపకం చేసుకుని బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నేను రాత్రంతా కూడా కాచి మరలా మాకు ఇచ్చిన అవకాశం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినదీవెనలతోనూ మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మాకున్న ప్రతి అవసరత కూడా తీర్చి మీ సన్నిధి, మీ సహాయము, మీ సహకారం మాకు అనుగ్రహించి మీ మహాకృపలో నడిపించమని, పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలో జ్ఞాపకం చేసుకుని ఈ దినదీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.